అయితే మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. సో ఎక్సైటెడ్ అనమాట. మనము ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లా కాదు, థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ అనమాట. మనకి సమ్మర్లో కూడా చాలా మంచి వెదర్ ఉంటుంది, లైక్ చల్లగా ఉంటుంది గాలి పైన కాబట్టి. సో రండి మనం అయితే చూద్దాం రండి. ఇదైతే మన తులసి చెట్టు అనమాట. చూడండి, ఇదైతే కవరు కింద పాలు అంకులు వచ్చినప్పుడు కింద వేసి పాలు తీసుకుంటాం. నెక్స్ట్ ఇక అటు తిరగండి. సో ఇది చాలా ఏరియా అనమాట. ఇక్కడ మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా ప్లేన్గా ఇట్లా కూర్చోండి. రండి ఇటు సైడ్ చూద్దాం మనం. సో ఇగో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడం. ఇక్కడ పైకి ఎక్కచ్చు కానీ మా మమ్మీ కట్టేసింది ఇది పైన. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి కింద పడితే ఏం లేదు, అందుకే మా మమ్మీ కట్టేసింది. కట్టేసింది పోరాలు పైకి కానీ మనము మొత్తం ఇల్లంతా చూపించిన తర్వాత పైకి వెళ్ళి చూద్దాం తర్వాత. సో రండి. ఒక్క నిమిషం మర్చిపోయినా, మనము ఎన్నోసార్లు ఆడుకొని అంతా చేసి ఎంజాయ్ చేసిన ఉయ్యాలి ఇక్కడ పడుంది. సో సాడ్ కదా. రండి, ఇది చెప్పుల స్టాండ్ అన్నమాట. బట్టలు కనబడుతుంది, చెప్పుల స్టాండ్ అన్నమాట. సో ఇటు రండి. ఇక ఆ కూలర్ బయట పెట్టేసినాం, ప్లేస్ సరిపోతలేదని. సో రండి, ఇక లైట్స్ ఆన్ చేద్దాం. సో చాలా బాగుంది కదా. ఇది హాల్ అన్నమాట. ఇది హాల్ అన్నమాట. హాల్ నా బ్యాగ్ అక్కడ పెట్టేసిన. ఇక్కడ మంచం, మంచిగా కూర్చొని టీవీ చూసుకోవచ్చు. టీవీ ఇక్కడ పెట్టేసినాం. సెల్ఫ్స్. ఇక కిచెన్ చూద్దాం రండి. కిచెన్ లైట్ ఆన్ చేయి. చూడండి కిచెన్. ఇక ఒక్క సెల్ఫ్ మాత్రం దేవుడిది, మిగతా అన్నీ ఇక్కడ పెట్టేసినాం. అవసరం ఉన్నాయని ఇక్కడ పెట్టేసినాం. ఇక అవసరం లేదు కొన్ని అప్పుడప్పుడు ఒక 1% ఇట్లా వాడతా అన్నీ పైన పెట్టేసినాం. అసలు వాడము ఇవన్నీ. ఇదైతే వాటర్ ఫిల్టర్. ఇక ఇక్కడ విండోస్ తీసుకోవచ్చు. సో ఇక మనం బెడ్రూమ్లోకి పోదాం రండి. ఇక మా తమ్ముడు పాండా. ఇది మా ఇదిగోండి. ఇది ఎప్పుడు తెలుసా, మా చెల్లి అన్నం ఇంట్లో వేసుకుని పోతలే అని చెప్పేసి మా డాడీ కొన్నాడు చిన్నప్పుడు. దాని తర్వాత ఇది మా చెల్లె వాడతలేదు. ఎవరు వాడతారో తెలుస్తుంది, మా తమ్ముడు వాడుతున్నాడు. సో ఇక వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేసినాం. పైన బట్టలు. అయ్యో లీక్ అవుతున్నాయి వాటర్, మా మమ్మీకి చెప్పాలి. సో మనం తర్వాత చెప్దాం, ఫస్ట్ అయితే మనం చూడాలి కదా. బాత్రూమ్ ఇది. సో ఇది అయితే బెడ్రూమ్ అనమాట. మేము 5 మెంబర్స్ పట్టం దీంట్లో. కాబట్టి 4 మెంబర్స్ ఇంట్లో పడుకుంటారు, ఒకరు అక్కడ పడుకుంటారు. ఇగోండి చూడండి, బ్యూటిఫుల్ స్టిక్కర్స్. పికాక్, కంగారో, ర్యాబిట్, జీబ్రా, బటర్ఫ్లై, మంకీ, ఎలిఫెంట్, టైగర్, బటర్ఫ్లై, డీర్, బర్డ్స్ అన్నమాట ఇవి. బాగుంది కదా. ఇగో మా తమ్ముడు ఉంచాడు, స్టిక్కర్స్ పీకేసిండు, ఇవి కూడా పీకేసిండు. మేము పెట్టలే, ఓనర్ అంకుల్ వాళ్ళు పెట్టిరు అప్పుడు. ఇగో కృష్ణుడు రాధా. మా బీరువా అయితే మొత్తం ఇట్లా ఉండే కదా, దీన్ని అయితే పెయింట్ వేసినాం. ఇప్పుడు బాగుంది కదా, బాగుంది. సో ఇగో ఇదైతే ఇగో చూడండి, ఇదేంటో తెలుసా, చూపిస్తా మీకు. జిప్ ఇట్లా తీయాలి,
బట్టలు మా తమ్ముడి, ఇవన్నీ మా తమ్ముడి. ఇట్లా జిప్పేసుకోవచ్చు. మనకి సెల్ఫ్స్ సరిపోట్లేదు, ప్లేస్ లేదు అన్నప్పుడు ఇది బుక్ చేసుకోండి. ఇదైతే 600 అనమాట. ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు, ఇప్పుడే కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మరి మీరు మీషోలో ఈ ఫోటో పెట్టి చూస్తే మీకు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ అయితే కొన్ని ఏంది ఐఫిల్ టవర్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఒక అమ్మాయి అబ్బాయి ఇట్లా ఉంటారు, కూర్చొని ఉంటారు, బర్డ్స్ ఉంటాయి, ఇట్లా మోమ్ అండ్ బేబీ ఇట్లా ఉంటుంది. అక్కడ మేము తీసుకుందాం అనమాట. ఇవైతే నా బట్టలు, మా డాడీ బట్టలు, మా చెల్లె బట్టలు, మా మమ్మీ బట్టలు, బెడ్షీట్స్. ఇక వచ్చేది దిగండి. సో ఇవన్నీ ఏంటంటే మా డాడీ స్వెటర్, నా బ్లేజర్, మా తమ్ముడు బ్యాగ్, మా తమ్ముడు క్యాప్, స్కిప్పింగ్ బెల్ట్, మా చెల్లెది స్వెటర్, మా తమ్ముడు స్వెటర్, వెనకాల బ్యాగ్. ఇక చూసిరు కదా, బాగుంది కదా ఇల్లు. లైట్ బంద్ చేద్దాం ఇక, పదండి. ఇంకా మీకు చూపించాల్సింది ఇంకేం లేదు, ఇంతే. నెక్స్ట్ చూపించాల్సింది ఒకటి ఉంది, రండి ఇటు. మీకు చెప్పినా కదా లాస్ట్గా మనం పైకి ఎక్కి చూద్దామని చెప్పేసి. ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చూపించాను, జస్ట్ అట్లా అన్నా అంతే. ఎందుకు తెలుసా, నాకు అంత ఆలోచన రాలే, అందుకే చూపిస్తా అని చెప్పేసిన. ఎక్కుతా అనుకున్నా కానీ మా చెల్లి ఎట్లా ఎక్కుతుంది, అందుకే అని చెప్పేసి నేను ఎక్కగలను, కానీ ఆమె కెమెరా మ్యాన్ కదా, అందుకే. సో మీరు కొంచెం దయ చూపించి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ అయితే ఇంకా కామెంట్ రాలేదు నాకు ఇప్పటిదాకా. ప్లీజ్ కొన్ని, మీరు బోర్గా ఉన్నప్పుడు ఏం చేస్తారమ్మా, మీరు చదువుకోమంటే చదువుకోరు, కనీసం కామెంట్స్ కొట్టండి ఏదన్నా, మేము కూడా సరదాగా చూసి ఎంజాయ్ చేస్తాము కదా. ఇంకా మనం కిందికి పోదాం ఇప్పుడు. మెట్లు ఎంత ఘోరంగా ఎక్కాలో మీకు చూపిస్తారండి. ఇక కానీ ఒక్క బాధ ఫ్రెండ్స్, ఎందుకంటే మేము మెట్లు దిగేటప్పుడు మా తమ్ముడు ఉన్నారు కదా, మా తమ్ముడు కూడా వెనకాల వస్తాడు. అదే మా తమ్ముడు ఆడుకుంటుండు. ఫాస్ట్ చూడండి, ఇక్కడ నుండి ఎక్కాలిగా, దిగాలి ఫాస్ట్గా దిగుదాం. సో ఇక్కడ దాకా ఇక ఒకటి అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ దాకా. సారీ గైస్, మా తమ్ముడు వస్తుండు, మా మమ్మీ తిడుతుంది. అదండి పైకి వెళ్ళిపోదాం. సో మా మమ్మీ తిడుతుంది, ఇక చూపించలేకపోతున్నా. ఏం లేదు, ఇట్లనే 1 2 6 ఉంటాయి. ఇట్లా మొత్తం 80 మెట్లు దిగాలి, ఎక్కాలి. ఇక బయట చూపిస్తా మీకు. ఇది కింద అన్నమాట, కింద మా చెల్లె ఇట్లా పైకి ఎక్కుతుంది, మా మమ్మీ తిడుతుంది. అల్లా అది వినబడుస్తుంది, ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన ఇల్లు కడుతున్నారు గాయస్. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా వాళ్ళు కట్టేటప్పుడు. వాటర్ గాయస్ ఇవన్నీ మా మమ్మీ బోధవుతుంది కదా, అన్ని వాటర్ వచ్చేసినాయి. సో ఇది అన్నమాట మొత్తం ఇల్లు. మా చెల్లెను మా తమ్ముడు కూడా పడుతున్నారు. దిగమని చెప్తుంటే దిగుతలేదు, కెమెరా ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో ఇది ఇట్లా అన్నమాట. అరే ఇద్దరు ఘోరంగా గొడవపడతారు గైస్, ఒక్కొక్కరు ఎట్లా కొట్టుకుంటారు తెలుసా. ఓ మై గాడ్, ఇక వీళ్ళ అరుపులు వినేటప్పటికే మీరు వీడియో బంద్ చేస్తారు. ప్లీజ్ బంద్ చేయకండి. సో ఇక చూడండి ఎంత బాగుందో.
ఎంత బాగుందో చూడండి. టట్టడాయ్. ఇగోండి, కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కనీసం లైక్ చేయకపోయినా మంచిదే. కనీసం సారీ, నేను మిస్టేక్లా కనీసం అన్నా, సారీ కనీసం కామెంట్స్లో అయినా కామెంట్ పెట్టండి గైస్. ఏమన్నా పెట్టండి అంటే విచ్ స్కూల్ ఆర్ యూ, విచ్ క్లాస్ ఆర్ యూ, వేరే ఇంకా ఏమన్నా పెట్టండి. ఇట్ ఈస్ సో ఫన్నీ, హవ్ యూ డిడ్ దిస్ వీడియో, ఇట్లాంటివి ఏమైనా పెట్టండి గాయస్. మంచిగా నేను మంచిగా చూసి మీకు రిప్లై ఇస్తాను. నేను రోజు చూస్తాను, ఓకేనా? ప్లీజ్ పెట్టండి. ఓకే, ఇక అంతే అన్నమాట. వీడియో మీకు 10 minutes చూపిస్తున్న వీడియో. ఇక 10 minutesలో ఇవన్నీ చూపించిన 3 rooms కదా, త్వరగా అయిపోతుంది. సో ఇక నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తలేనంటే నాకు అప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండే అనమాట. క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండే కదా, కొంచెం చదువుకోవాలి కదా. ఈ రోజంతా ఫోన్తో వీడియోస్ ఇస్తే ఇట్లా, అందుకే ఇక చదువుకోవాలి కాబట్టి చదువుకోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు యూనిట్ టెస్ట్ అయిపోయింది, క్వార్టర్లీ అయిపోయింది గైస్. మళ్ళా ఏంటిది క్వార్టర్లీ అయిపోయింది, యూనిట్ టెస్ట్ అయిపోయింది మాకు. ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అనమాట. చూసి ఎంత త్వరగా ఎగ్జామ్స్ వస్తున్నాయో. ఇంకా చదవాలి గైస్. కానీ మీకు కనీసం ట్రై చేస్తాను నేను. సండే మీరు విసుక్కుంటున్నారు కావచ్చు, ఎందుకు ఇట్లా ఏమే చేస్తుంది, సండే అంటుంది కానీ చేస్తలేదని. నేను ఎందుకు చేస్తలేను మీకు ఇప్పుడే చెప్పిన కాబట్టి. సో మీరు కొంచెం దయ చూపించి ఓపిక పట్టండి. నేను సండే ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా తీస్తా. లేకపోతే నేను ఒకవేళ సండే తీయకపోతే మీరు కామెంట్స్లలో పెట్టండి, నేను చూసన్నా వీడియోస్ ఇస్తా, ఓకేనా? బాయ్. అయ్యో సారీ, మా చెల్లెని చూపించాలి కదా. ఓ పాపం కెమెరామ్యాన్. సో ఇక పాపం నా కోసం తీసింది వీడియో. మా తమ్ముడు కొడుతుండు గైస్, ఎట్లా చూస్తుంది చూడండి. ఇక మేము వీడియోస్ ఇద్దామని కిందికి పోతా అంటే మాతో వస్తుండు. ఓకే, ఇక వీళ్ళిద్దరు గొడవ పడతారు. మనము ఇక బాయ్ చెప్పేద్దాం. సో బాయ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.